స్పెసిఫిక్గా ఈరోజు మనకు మోస్ట్ ప్రొటెక్టివ్ అంటే హ్యాండ్స్ అండి. ఎనీ ఇన్సిడెంట్స్లో మనము ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రొటెక్ట్ చేసుకునేది హ్యాండ్స్ అండ్ ఫుట్ అండి. సో ఈ స్మాల్ జాయింట్స్, స్మాల్ బోన్స్ ఫ్రాక్చర్స్ మనకు కామన్గా అవుతుంటాయి. సో అబ్సల్యూట్లీ మనం చూడాల్సింది ఏంటంటే ఈ హ్యాండ్లో స్పెసిఫిక్గా ఏదేది బోన్స్ మనకు ఉంటాయి. ఇందులో కార్పల్ బోన్స్ ఉంటాయి, మెటాకార్పల్స్ ఉంటాయి, ఫాలెంజియల్ బోన్స్ ఉంటాయి. సో వీటిని కార్పల్ బోన్స్, ఇవి మెటాకార్పల్స్ అంటాము, ఇవి ఫాలెంజియల్ బోన్స్ అంటాము. అట్లాగే ఫుట్లో కూడా మనం చూస్తే స్పెసిఫిక్గా ఇవి ఫాలెంజియల్ టోస్ బోన్స్ అంటాము, ఇవి మెటాటార్సల్స్ అంటాము, ఇవి టార్సల్ బోన్స్ అంటాము. సో ఇలాంటి స్పెసిఫిక్ చిన్న బోన్స్ ఏవైతే ఉంటాయో పర్టికులర్గా మనకు ఫ్రాక్చర్స్ అవుతుంటాయి. అదే చిన్నపిల్లల్లో మనకు కంప్లీట్ ఫ్రాక్చర్ అవ్వకుండా గ్రీన్ స్టిక్ ఫ్రాక్చర్గా మనకు ఎక్కువగా కనబడుతుంటాయి. గ్రీన్ స్టిక్ ఫ్రాక్చర్ అంటే ఒక ఒక పచ్చటి కర్రను పట్టుకుని ఇస్తే ఒక సైడ్ విరిగిపోయి ఒక సైడ్ అతుక్కొని ఉంటుంది. దాన్ని గ్రీన్ స్టిక్ ఫ్రాక్చర్స్ అంటాం. అంటే పిల్లలలో వాళ్ళకి పెరియాస్టమ్ స్ట్రాంగ్గా ఉంటుంది. అంటే బోన్ పైన ఉండే పొర బాగా గట్టిగా ఉంటుంది కాబట్టి ఒక సైడ్ విరిగిపోయి ఇంకో సైడ్ అలా అంటి పెట్టుకొని వంగిపోతుంది. దాన్ని మనం గ్రీన్ స్టిక్ ఫ్రాక్చర్ అంటాం. అదే మనం అడల్ట్స్లలో కంప్లీట్ ఫ్రాక్చర్స్ ఇలా చూస్తూ ఉంటాం చిన్న బోన్స్లలో. సో ఇలాంటి ఫ్రాక్చర్స్ మనం కామన్గా చూస్తాం. ఇవి మనకు అన్డిస్ప్లేస్డ్ ఫ్రాక్చర్స్ ఏది ఉంటే నో ప్రాబ్లం, బట్ ఇఫ్ దెర్ ఈస్ డిస్ప్లేస్డ్ ఫ్రాక్చర్స్ ఉండటం ఉంటాయి. సో ఇందులో మనకు డిస్ప్లేస్డ్, అన్డిస్ప్లేస్డ్ ఫ్రాక్చర్స్ ఉంటాయి. సో యూజువల్గా అన్డిస్ప్లేస్డ్ ఫ్రాక్చర్స్ ఏది ఉంటే మనం సింపుల్గా వాటికి ఇవ్వాల్సిన బ్రేసెస్ కానీ ప్లాస్టర్స్ కానీ ఇస్తే దాన్ని మనం ట్రీట్ చేయవచ్చు. అవి మనం ఎక్స్రేస్ ద్వారా మనం తెలుసుకోవడం జరుగుతుంది. అదే డిస్ప్లేస్డ్ ఫ్రాక్చర్స్ అంటే ఎముకలు ఇలా ముక్కలు అయిపోయి డిస్ప్లేస్ అయినప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో వీళ్ళకి మనము ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఆపరేషన్ అంటే ఈ ఎముకల్ని పూర్తిగా సెట్ చేసేసి మనము కేవైర్స్ ద్వారా ఫిట్ చేయడం, ఒక రాడ్స్ ద్వారా, సన్నని రాడ్స్ ద్వారా ఫిట్ చేయడం జరుగుతుంది. సో ఇలా మనము ముఖ్యంగా ఈ 2 డిఫరెన్షియేటెడ్ పద్ధతిలో మనం చేయాలి. ఈ ఫ్రాక్చర్స్ని మనం ప్రాపర్గా అనాటమికల్ పొజిషన్లో కూర్చోపెట్టకపోతే మనకు కాంప్లికేషన్స్ అంటే వర్కింగ్ ఎబిలిటీ తగ్గే ఆస్కారం ఉంటుంది. యూటిలిటీ ఆఫ్ హ్యాండ్స్